నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సిద్ధాశ్రమ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. పరచంగిర దేవత యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కార్యక్రమాలలో వచ్చినటువంటి భక్తులు, పరచంగిర భక్తులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. చాలా సంతోషకరమైనటువంటి అంశం. పరచంగిర తీవ్ర దేవత అని చెప్పాను. అధర్వణ వేదంలో ఉన్నటువంటి అత్యంత భయంకరమైనటువంటి దేవత, భీషణ దేవత. శత్రువులను సంహరించటంలో దాంతో సమానమైనటువంటిది మరొకటి లేదు అని చెప్పి ఆది కాలంలో మనకు రుక్కులలో ఎక్కడ ఆమెకు అనేక తలలు ఉన్నట్లు చెప్పబడింది, కానీ సింహ శిరస్సు ఉన్నట్టుగా మనకు అధర్వణ మంత్రాలలో అంతగా కనపడటం లేదు. అయితే అనంతర కాలంలో ఆమెను సింహీం సింహముఖీం, సింహముఖం కలిగినటువంటి దేవత, సింహారూఢ అయినటువంటి దేవతగా అది ప్రసిద్ధిలోకి వచ్చింది. అందువల్ల ఇవాళ ఎక్కడ ప్రత్యంగర దేవాలయాలు నిర్మించినా కూడా సింహముఖంతో ఉన్నట్టుగానే నిర్మించటం జరుగుతూ ఉన్నది. అందువల్ల సింహం చాలా భయంకరమైనటువంటి దేవత, జంతువు. ఆ సింహముఖం కలిగినటువంటిది పురుషులలో మనకు నరసింహస్వామి ఉన్నాడు. ఆ నరసింహస్వామి యొక్క స్త్రీ రూపం నారసింహి అని అనుకున్నా అంగీకరించవచ్చు. ఏదైనప్పటికీ కూడా పరచంగిర ఒక స్వతంత్ర దేవత. శత్రువులను నాశనం చేయటానికి, దుష్ట బాధలను తొలగించటానికి, కష్టాలను తొలగించటానికి ఉపకరించేటువంటి మహాశక్తి. ఆమె కృత్య సంహారిణి, అంటే శత్రువులు ప్రయోగించినటువంటి కృత్యలను నాశనం చేస్తుంది. అంతేకాదు ఆమెను కూడా మహాకృత్య అని అనటం జరిగింది. ఖట్ఫడ్జహి మహాకృత్యే విధూమాగ్ని సమప్రభే హన శత్రు స్త్రిశూలేద క్రద్ధాస్యే విభశోణితం అని చెప్పి. కృత్య అంటే శత్రువులు పంపించినటువంటి ఒక ప్రయోగ శక్తి అని అర్థం. ఇది కాక ఆ దేవత ఇతరములైన పనులు కూడా చేసి పెడుతుంది, అంటే శుభములను కూడా ప్రసాదిస్తుంది. త్వమింద్రం యమం వరుణం సోమం అగ్నిమధానిలం అత్రాహృత్య పశుశ్చైతానుత్పాదయసి చ అద్భుతం. నీవు ఇంద్రుణ్ణి, అగ్నిని, వరుణుణ్ణి ఎవరినైనా సరే ఆకర్షించి తీసుకొని వస్తావు. అంతేకాదు ఏది కావాలన్నా కూడా సృష్టించి ఇస్తావు. అంటే వస్తు సృష్టి, ఇవి కూడా పరచంగిర మంత్రం వల్ల సాధ్యమే అని చెప్పి ఆ రుక్కులలో కనిపిస్తూ ఉన్నది. ఇలా ఉన్నటువంటి దాంట్లో ఈ కృత్యా ప్రయోగాలలో చాలా విచిత్రమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి మనకు. భారతంలో ఒక కథ ఒకటి ఉంది. భారతంలో దుర్యోధనుడు ఒక కృత్యా ప్రయోగం చేయించాడు పాండవుల మీద. అంటే మహాభారతం వేదవ్యాస రచితంలో లేదనుకోండి, కానీ కన్నడ భారతంలో, పంప భారతంలో ఈ కథ ఉన్నది. కన్నడ దేశం యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి కావచ్చు, ఏదైనా సరే పాండవుల మీద ప్రయోగం చేయటానికి తగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి దుర్యోధనుడు కర్ణాటక దేశం నుండి పిలిపించట కనకస్వామి అనే మాంత్రికుణ్ణి. ఆ కనకస్వామి వచ్చి పాండవుల మీద ప్రయోగం చేశాడు. పాండవుల మీద ప్రయోగం చేస్తే కృత్యాశక్తి ఎట్లాంటిదనంటే, దానికి పాండవులు గోత్ర నామాలు పేరు చెబితే చాలు, ఎక్కడ ఉన్నదో అదే వెతుక్కుంటుంది. పాండవులు అరణ్యాలలో ఉన్నారు. అరణ్యాలలో ఉన్నటువంటి పాండవులను చంపటానికి ఈ కృత్య బయలుదేరింది. బయలుదేరి వెళ్ళేసరికి పాండవులందరూ కూడా, ఒక ధర్మరాజు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా స్పృహ తప్పిపోయి ఉన్నారు. అగ్రజుడైనటువంటి ధర్మరాజు అక్కడున్న ఒక యక్షుడితో మాట్లాడుతున్నాడు. యక్ష ప్రశ్నల ఘట్టం భారతంలో చాలా ప్రసిద్ధమైనటువంటిది. యక్షుడు అడుగుతున్నాడు ప్రశ్నలు, ధర్మరాజు అయిపోయి చెప్తున్నాడు. ఈ సమయానికి కృత్య అక్కడికి వెళ్ళింది. కృత్య అక్కడికి వెళ్ళి పాండవులనందరినీ చంపటానికి వచ్చింది, ప్రయత్నించింది. కానీ పాండవుల చుట్టూ ఒక తేజో వలయం ఉన్నది. ఆ తేజో వలయంలోకి ప్రవేశించలేకపోయింది.
యక్షుడు చూశాడు, నా తేజో వలయంలోకి నువ్వు ప్రవేశించలేవు, నువ్వెవరు అన్నాడు. నేను కృత్యను, నేను పాండవులను సంహరించడానికి పంపబడ్డాను అని అన్నది. అంటే పాండవులను ఉంచాలా అక్కర్లేదా ఏం చేయాలనేది నిర్ణయించేది నేను, నీకు ఇక్కడ అధికారం లేదు, నువ్వు నా శక్తి పరిధిలోకి రాలేవు, వెళ్ళిపో వెనక్కు అన్నాడు. అంటే నేను రాలేనని తెలుసుకున్నాను, కానీ నేను చంపటానికి పుట్టాను, నేను ఎవరినొకరిని చంపి తీరాలి అన్నది. అయితే ఎవరు పంపించావో వాళ్ళనే చంపు అన్నాడు ఆయన. ప్రత్యంగిరా రుక్కులలో మొట్టమొదటి రుక్కదే అటువంటిదే. యాం కల్పయంతి నోరయ క్రూరాం కృత్యాం మధుమివ తాం బ్రహ్మణాపనిర్ణమ ప్రత్యకర్తారమృచ్చతు. నా శత్రువులు కృత్యారూపంగా ఎవరిని నా మీదకు పంపించారో అది ఆ కృత్య తిరిగి కర్తనే చెందునుగాక, అంటే వెళ్ళి వాణ్ణే చంపుగాక అని అర్థం. ఈ కృత్య వెళ్ళింది, ఎవరిని చంపాలా? ఆ కృత్యకు దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళెవరూ తెలియదు. తర్వాత పంపించింది కనకస్వామి అనే మాంత్రికుడు. కనుక ఆ కనకస్వామిని చంపేసింది వెళ్ళి. కనకన్న బెల్వె తగులుందు కనకనెంబొద్దు బాతుధర గెసయ్య సుయోధరన పురోహితనప్ప కనకస్వామి అనే మురిదు కృత్తిగదిద్దళ్ అని కన్నడ భారతంలో ఆ కనకస్వామిని గురించి చెప్పబడింది. ఇలా కృత్యా సంహారం చేసేటువంటి శక్తి లక్షణాలు ప్రత్యంగిరా దేవతకు ఉన్నాయి. యక్షుడా దేవతా శక్తి స్వరూపుడు కాబట్టి ప్రత్యంగిరా స్వరూపుడు ఆయన ఈ కృత్యను సంహరించేటట్లుగా తిరిగి వెనక్కి వెళ్ళిపోయేటట్లుగా చేశాడు. అలా అపూర్వమైనటువంటి కృత్య విద్యలు వాటిని ప్రయోగించటం ఇవన్నీ ఉన్నాయి. భాగవతంలో కూడా ఒకటి ఉన్నది కృత్యా ప్రయోగం. ఈ ప్రత్యంగిరా రుక్కులలో ప్రత్యంగిరా మంత్రాలలో ప్రసిద్ధమైన ఒక మంత్రం ఉంది, నారాయణీ ప్రత్యంగిరా అని చెప్పి. ప్రత్యంగిరా దేవతల్లో కొన్ని మంత్రాలలో కొన్ని విభేదాలు ఉన్నాయి. అందులో ఈ నారాయణీ ప్రత్యంగిర ఒకటి. ఈ నారాయణీ ప్రత్యంగిర యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటి అని అంటే, ఈ మంత్రంలో వైదికమైనటువంటి మంత్రాలు రుక్కులు కాక తాంత్రికమైనటువంటి విద్యల్లోకి ప్రవేశించిన తర్వాత, అంటే తంత్రశాస్త్ర గ్రంథాలలో ఉన్నటువంటి విద్యలలో నారాయణ మంత్రం, సుదర్శన మంత్రం, సంపుటితమైనటువంటి ప్రత్యంగిరా మంత్రం ఉన్నది దీంట్లో. ఈ ప్రత్యంగిరా మంత్రం ఎందుకు ఇలాంటి విద్య వచ్చి ఉంటుంది అని ఊహిస్తే భాగవత కథ దానికి ఆధారంగా కనిపిస్తుంది. భాగవతంలో కాశీరాజు ఉన్నాడు. కాశీరాజు కృష్ణుణ్ణి ద్వేషించాడు. తన స్నేహితుడిని యుద్ధంలో కృష్ణుడు చంపాడు. తాను కూడా యుద్ధానికి వెళ్ళాడు, కానీ ఓడిపోయినాడు. వెనక్కు కాశీకి వచ్చేసాడు. వస్తే కాశీరాజు కృష్ణుడి మీద ప్రయోగం చేయించాలి అని అనుకున్నాడు. అనుకోని అతడు మాంత్రికులను పిలిపించి హోమం చేయించాడు, కృత్యా హోమం చేయించాడు. అభిచారిక హోమం అని అంటారు. అభిచారిక హోమం చేయించాడు. చేయిస్తే ఒక మహాకృత్య బయలుదేరి అది కాశీ నుంచి ద్వారకకు బయలుదేరిందిట. ఎక్కడ కాశీ ఎక్కడ ద్వారక, అలాంటిది ద్వారకకు బయలుదేరింది. అది ఆకాశంలో వెళుతూ ఉంటే ఆ శక్తి యొక్క తీవ్రత ఎంత అంటే, అది ఒక అగ్ని జ్వాలలాగా బయలుదేరి వెళుతుంటే, అది బయలుదేరుతున్నంత మేర, ప్రయాణం చేస్తున్నంత మేర కూడా కింద ఉండేటువంటి భూమి అంతా కూడా తగలబడిపోతూ ఉన్నదిట. అరణ్యాలు, కొండలు, గుట్టలు మాత్రమే కాదు, జనపదాలు, గ్రామాలు, జనం అందరూ కూడా అగ్ని దగ్ధులై మరణిస్తూ ఉన్నారు. అది ద్వారకకు చేరింది. ద్వారకకు చేరితే ద్వారకలో కృష్ణుడు లేడు. ఆ సమయానికి కృష్ణుడు పాండవులను చూడటం కోసం ఆయన పాండవులున్న చోటికి వెళ్ళాడు. వెళుతూ ఆయన ఏం చేశాడంటే, పరమేశ్వరుడు కాబట్టి చక్రాన్ని కాపలా పెట్టి వెళ్ళాడు. సుదర్శన చక్రం. సుదర్శనుడు చూశాడు, కృత్యం వస్తున్నది. సుదర్శనుడు మహాశక్తి. ఆయన ఆ సుదర్శన చక్రం అతడు ఈ కృత్యను దహించాడు. కృత్యను దహించడంతో ఊరుకోలేదు. ఎవరు పంపించారు ఈ కృత్యను అని చూశాడు. ఎవరు పంపించాడు? కాశీరాజు పంపించాడు. కృష్ణుడి మీదికి ప్రయోగం చేసి పంపిస్తాడా వీడు?
అని ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి కృత్యను దహించడంతో ఊరుకోకుండా అతడు బయలుదేరి సుదర్శన చక్రం బయలుదేరి కాశీకి వెళ్ళింది. కాశీకి వెళ్ళి కాశీరాజును దహనం చేసింది. అంతటితో ఊరుకోకుండా కాశీ పట్టణం మొత్తాన్ని దహించటం మొదలుపెట్టింది. మొదలు పెడితే కాశీలో విశ్వనాథుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉండటం బాగుండదు, కృష్ణుడికి కోపం వచ్చింది, కృష్ణుడి మీద ప్రయోగం చేస్తుంటే మనం చూస్తూ ఊరుకున్నాం అని చెప్పి ఆయన మందర పర్వతానికి వెళ్ళిపోయారట తాత్కాలికంగా. 12 సంవత్సరాలు కాశీ పట్టడం తగలబడుతూ ఉన్నది, అది భాగవతంలో ఉంది. సరే, తర్వాత ఆయన తిరిగి వచ్చాడు అనుకోండి, కొన్నాళ్ళ తర్వాత వచ్చాడు, ఆ కథ వేరే ఉన్నది. ఆయన కృష్ణుని అడగటానికి కొంచెం మొహమాట పడ్డాడు. మొహమాటపడి గోలోక కృష్ణుడు బృందావనంలో ఉన్నాడు, నారాయణ కృష్ణుడు ద్వారకలో ఉన్నాడు. నారాయణ కృష్ణునికి సంబంధించినటువంటి కథ, నారాయణుని ఆయుధం చక్రం సుదర్శనం, ఈ కథ. ఆయన గోలోక కృష్ణుడిని వెళ్ళి అడిగాడు నారదుడి యొక్క సలహా మీద. వెళ్ళి అడిగితే గోలోక కృష్ణుడు సరేలే కాశీకి రా అన్నాడు. గోలోక కృష్ణుడు ఆజ్ఞ ఇచ్చాడు కనుక ద్వారక కృష్ణుడు సరేలే అని ఊరుకున్నాడు ఆయన. ఇలా కాశీలో జరిగినటువంటి ఒక సన్నివేశం, కృత్యా ప్రయోగానికి సంబంధించినటువంటి విశేషాలు, ఇటువంటివి మనకు ఈ కృత్యా ప్రయోగాలకు సంబంధించినటువంటి గాథలు మనకు పురాణ వాగ్మయంలో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి వాంగ్మయంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆ దేవత యొక్క లక్షణాన్ని గురించి చెప్తూ యోధశపాత్ అశపతో యశ్చరశపతశపాత్ వృక్షమివ విద్యుదాశు తం ఆమూలాదనుశోషయ. నన్ను అనవసరంగా ఎవడు శపించాడో వాడు పిడుగు పడితే చెట్టు ఎలా వృక్షమివ విద్యుదాశు, విద్యుత్తు పడితే చెట్టు ఎలా దహనమైపోతుందో నా శత్రువు అలానే దహనమగునుగాక అని మనకు ఈ అధర్మణ రుక్కులలో చాలా చిత్ర విచిత్రాలు కనిపిస్తాయి. సంబంధశ్చాసబద్ధశ్చ యోస్మాన్ అభిదాసతి తస్యత్వం భిన్యధిష్ఠాయ పదా విస్ఫూర్యతచ్చర. నా శత్రువు ఉన్నాడు, వాడి బంధువులు ఉన్నారు, నన్ను ద్వేషించే వాళ్ళు ఉన్నారు, వాడు ఎవడైనా సరే బంధువులున్నా బంధువులు లేకపోయినా అందరినీ కలిపి ఒక్క కాలుతోను వాళ్ళందరినీ కూడా తను పదా విస్ఫూర్యతచ్చర, వాడి తలకాయను నీ కాలుతో తన్నేసేయి అని అంటాడు. అలానే అభిప్రేహి సహస్రాక్షం యుక్త్వాసు శపథన్ రథే శత్రువును విచ్ఛతీకృత్యే మృకీవ విభతో గృహాద్. శత్రువులు ఉన్నారు, చాలామంది ఉన్నారు అనుకో. ఏముంటే ఒక తోడేలు గొర్రెల మందలోకి ప్రవేశించి ఏ రకంగానైతే గొర్రెలన్నింటినీ చంపుతుందో నీవు కూడా అలానే తోడేలులాగా బయలుదేరి వెళ్ళి నా శత్రువులనందరినీ కూడా నాశనం చేయవలసింది అని అంటాడు. ఇలా భయంకరమైన తోడేలులాగా, సింహంలాగా, విద్యుత్తులాగా, పిడుగులాగా ఈ దేవతను వర్ణించడం జరుగుతూ ఉంటుంది. యః ప్రాయుణోది ఆద్యత్వాం మితంతం యోజయాసుభిః ఏన దిష్టేహ వహసి ప్రతికూలమఘాయిని తమేవేతో నివర్త్యోషాం అస్మాన్ రుచ్చో అనాగసః అభివర్తస్వ కర్తారన్ నిరస్తాస్మాభిరోజసా వాయురస్య నికృంతస్వ ప్రజాజ్య పురుషాదిని. విశేషం ఏమిటంటే నా శత్రువు ఎవడు నా మీద ప్రయోగాలు చేశాడో వాడిని చంపటమే కాదు, అంతటితో ఊరుకుంటే నాకు సంతృప్తి ఉండదు. వాడిని, వాడి కుటుంబాన్ని, వాడి పిల్లలను, భార్యలను, బంధువులను అందరినీ కూడా చంపు అని ఇట్లా బంధువులతో సహా, సంతానంతో సహా, కుటుంబంతో సహా దహనం చేసేటువంటి లక్షణం. అంటే అడుగుతున్నాడు భక్తుడు, రుక్కులలో ఏం కనిపిస్తున్నది? ఈ భక్తుడు అడుగుతున్నాడు ప్రత్యంగిను, నా శత్రువులను చంపు, వాళ్ళ కుటుంబాలను చంపు. దేవత తపస్సు చేసిన వ్యక్తి, మంత్రసిద్ధుడైనటువంటి వ్యక్తి ఏమడిగితే అది చేస్తుంది కనుక అదేవిధంగా ఈ ప్రత్యంగిరది కూడా అడిగి తీవ్ర సాధకుడు, మంత్రసిద్ధుడు అయినటువంటి వ్యక్తి ఈ రకంగా ప్రత్యంగిర ద్వారా సర్వ శత్రు సంహారం చేయటం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఈ ప్రత్యంగిర, వజ్రశక్తి, విద్యుత్ శక్తి ఇటువంటి విద్యలను గురించి చైనా దేశపు కథల్లో కూడా కనిపిస్తుంది మనకు. చైనాలో ఒక చక్రవర్తి
శత్రువులను సంహరించడం కోసం దాదాపు సామంతరాజు ఒకటి తిరుగుబాటు చేశాట. అది రాజధానికి దాదాపు 2000 మైళ్ళ దూరంలో ఉన్నది. ఇతడు సైన్యాలను ఎప్పుడు పంపిస్తాడు, వాళ్ళు ఎన్నాళ్ళకు చేరతారు? పాతకాలంలో మరి నెలలు పడతాయి. అందుకని ఆస్థాన మాంత్రికులను పిలిపించి మనం సైన్యాలు పంపించడానికి చాలా సమయం పడుతుంది, మరి వాళ్ళందరినీ నాశనం చేసే మార్గం ఏదైనా ఉందా ప్రయోగం చేసి ఉంది మహారాజా అన్నారట వాళ్ళు. వాళ్ళప్పుడు ఈ ప్రచంగిర వజ్రవైరోచని ప్రయోగం చేశారట. చేస్తే ఆ సైన్యం మొత్తం మీద పిడుగులు పడి సైన్యం అంతా నాశనమైంది. ఇది చైనా మాంత్రిక కథలలో మనకు కనిపిస్తుంది. ఈ విధంగా ప్రచంగిర వజ్రశక్తిగా, విద్యుత్ శక్తిగా, అగ్నిశక్తిగా మనకు వాగ్భయంలో మంత్రశాస్త్రంలో కనిపిస్తుంది. అటువంటి ఆ ప్రచంగిరా దేవతను పూజించి సర్వారిష్టములను పోగొట్టుకొని, కష్టాలు పోగొట్టుకొని భక్తులు శుభములు పొందుదురుగాక. శుభమస్తు. నారాయణ నారాయణ.